హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నాని క్లాసెస్ యాప్. ఈరోజు మనము ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 సెట్ 13లో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. ఇవి 27వ తారీఖు డిసెంబర్ నెల 2024 రెండవ షిఫ్ట్లో అడిగినటువంటి బిట్లు మనకి సెట్ 13గా ఉన్నాయి. ఈ బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నాని ఆర్ఆర్బి అండ్ టీపీసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కోర్సు గురించి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇది మన నాని క్లాసెస్ యాప్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద గర్ల్స్ ఇన్ ఏ స్కూల్ ఈజ్ 9:7 అని చెప్తున్నాడు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 189, అయితే బాయ్స్ ఎంతమంది అని చెప్తున్నాడు. ఇక్కడ గర్ల్స్ అంటే 7 పార్ట్స్ కదా, 7 పార్ట్స్ ఈక్వల్ టు 189 అన్నాడు. అప్పుడు 1 పార్ట్ ఎంత అండి? 2s 7, అంటే ఒక పార్ట్ వచ్చేసరికి 27. అప్పుడు మనకి బాయ్స్ కావాలంటే బాయ్స్ పార్ట్స్ ఎన్ని? 9 పార్ట్స్, 180, 63, 243. ఓకేనా? కావాలంటే మీరు ఈ 9 మల్టిపుల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది 9 మల్టిపులే, ఇది 7, ఇది 9 మల్టిపులే, ఇది 9 మల్టిపుల్ కాదు, ఇది 9 మల్టిపుల్ కాదు. ఈ రెండిట్లోనే మీకు ఆన్సర్ ఉంటుంది. మీకు ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే 7 పార్ట్స్ 189 అయిందంటే 9 పార్ట్స్ దేనికన్నా ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి మీరు డైరెక్ట్గా ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా 243 అని ఆన్సర్ చేయవచ్చు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు కూడా 12 సెట్లు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 12 సెట్లో కూడా నాకు తెలిసి ఎక్కువగా హార్డ్ షిఫ్ట్ ఏదైనా ఉందంటే ఈ 13 షిఫ్ట్ అనేది కొంచెం హార్డ్. అంటే క్వశ్చన్స్ తెలిసినా కానీ రిపీటెడ్ క్వశ్చన్స్ లేవు, అలాగే మోడల్స్ మారినాయి, చాప్టర్స్ అయినా మోడల్స్ మారినాయి, అలాగే క్యాలిక్యులేషన్స్ కొంచెం పెంచాడు, క్యాలిక్యులేషన్ అనేది కొంచెం పెంచాడు ఇందులో. ఓకే, గమనించండి. రెండవ క్వశ్చన్, 3 numbers ఆర్ ఇన్ ద రేషియో 1:2:5 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 1600. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి నెంబర్స్ ఏ రేషియోలో ఉన్నాయండి? 1:2:5. దాని యొక్క ఎల్సిఎం ఎంత? 1600. మనల్ని అడుగుతున్నాడు హెచ్సిఎఫ్. ఇలా ఇచ్చినప్పుడు మనకి రేషియోలో ఇచ్చినప్పుడు నెంబర్స్ని వాటిని మల్టిపుల్ చేయండి. డినామినేటర్లో 1600, ఇక్కడ మల్టిపుల్ చేస్తే 10, 0కి 0 క్యాన్సిల్, 160. ఓకేనా? ఇది చాలామంది చేయలేని క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్. స్క్వేర్ అంటే ఫార్మ్డ్ ఆన్ ద డయాగోనల్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇక్కడ ఏం లేదండి, ఒక స్క్వేర్ ఉందంట, దానికి ఏరియా ఉంది. ఈ స్క్వేర్ అనేది ఒక రెక్టాంగులర్ యొక్క డయాగోనల్ మీద ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇది నేను ఒక రెక్టాంగులర్ అనుకున్నా, ఇది ఎల్, ఇది బి, దీని యొక్క డయాగోనల్ ఇది. డయాగోనల్ వాల్యూ ఎంత వచ్చింది? L² + B². ఈ డయాగోనల్ మీద నేను ఒక స్క్వేర్ని డ్రా చేసుకుంటున్నా. ఇది ఒక స్క్వేర్ అనుకుంటే స్క్వేర్ యొక్క సైడ్స్ ఎలా ఉంటాయి? ఆల్ ఆర్ ఈక్వల్, తెలిసిందే కదా. ఇక్కడ ఒక సైడ్ వాల్యూ ఎంత? L² + B² రూట్ వాల్యూ. ఇది దాని యొక్క సైడ్. ఇది మనకి ఇచ్చింది, ఇక్కడ దాకా చెప్పింది. ఇట్ సైడ్ ఈజ్, దీని యొక్క సైడ్ ఏదైతే దీని సైడ్ ఉందో 108 మోర్ దాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఏమైంది? L/B. ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమైంది? A². ఓకేనా? ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగులర్, పెరిమీటర్ అంటే ఏంటండి? 2L + B. దీని యొక్క వాల్యూ 28 అని చెప్పాడు. అయితే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైడ్స్ ఆఫ్ రెక్టాంగులర్. ఈ ఎల్కి బికి డిఫరెన్స్ చెప్పమంటున్నాడండి. ఓకేనా? మీరు
కొద్దిసేపు ఈ క్వశ్చన్లో ఈ పార్ట్ లేదనుకుందాం. ఇది ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు ఈ కలర్. సరే, కొద్దిసేపు మీరు ఈ పార్ట్ లేదనుకొని చేస్తే మీకు చాలా ఈజీగా ఆన్సర్ వచ్చింది. ఓకే, అది ఎలాగో చెప్తాను చూద్దాం. ఎందుకంటే ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజన్ చేయడానికి కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తాడు. ఓకే, ఇప్పుడు చూడండి, నాకు పెరిమీటర్ వాల్యూ ఎంత వచ్చింది, L+B 28 అని చెప్తున్నాడు. దీంతో క్యాన్సిలేషన్ చేస్తే నాకు అప్పుడు L+B ఎంత 14. మనకి ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్లో ఒక పైథాగరస్ ట్రిప్లెట్ కనపడుతుంది చూడండి. LB L² + B². పైథాగరస్ ట్రిప్లెట్లో ఉందా? ఈ L+B ఎంత అంటే అండి 14. 3 4 5. ఇది L లేదా ఏదో ఒకటి B. ఇది L. ఇది వచ్చేసరికి డయాగోనల్ అనుకుంటే ఇక్కడ 6 8 10. ఇక్కడ ఎంత వచ్చిందండి? ఈ రెండు కలిపితే L+B 14 అయిందా? నేను L వాల్యూ 8 అనుకుంటున్నాను, B వాల్యూ 6 అనుకుంటున్నాను. నాకు 14 అయిందా లేదా? ఓకే, అప్పుడు నాకు పెరిమీటర్ వచ్చేసరికి ఎంత? 8 6 8 6 28కి ఈక్వల్ అవుతుందా? ఇక్కడ 28 యూనిట్లు అని చెప్పాడు కదా, దీనికి ఈక్వల్ అవుతుంది కదా. అంటే నాకు ఇక్కడ డిఫరెన్స్ ఎంత? రెండింటికి 2 కదా. బట్ మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చినటువంటి పర్సంటేజ్ని తీసుకొని చేస్తారో మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్తారనమాట. ఇక్కడ ఇట్ సైడ్ అని చెప్పాడు, అది దేని యొక్క సైడు? స్క్వేర్ సైడ్. స్క్వేర్ సైడ్ వాల్యూ ఎంత? L² B². ఇది 108 1/3% మోర్ దెన్ అని అంటే +1. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ అంటే ఇది LB. ఈ స్టెప్ రాసి మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. మనం ఒకవేళ ఈ స్టెప్ లేదనుకొని కనుక చేస్తే మీరు పైథాగరస్ ట్రిప్లెట్ కనుక యాక్టివేషన్ చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయగలిగితే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చింది ఎక్స్ప్లెనేషన్లో. ఓకేనా? ఇది హార్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినప్పుడు 15 సంవత్సరాలలో డబుల్ అవుతుందంట. ఓకేనా? 15 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. అయితే 8 టైమ్స్ అవటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? 8 టైమ్స్ అంటే 2⁻3 అంటే 15 3 45 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ 80% ఆఫ్ ఏ నెంబర్ యాడెడ్ టు 24, అంటే ఒక నెంబర్ ఉందండి, 85% ఆఫ్ ఒక నెంబరు X అనుకుంటున్నాను, దీనికి 24 యాడ్ చేస్తే నాకు X వాల్యూ వచ్చిద్దంట. అంటే ఈ వాల్యూ నాకు ఎంత అని అర్థమవుతుంది? రిమైనింగ్ 15% కదా. ఓకే, 75% ఆఫ్ ద సేమ్ నెంబర్. ఓకేనా? ఇక్కడ 15% 24 అయితే 75% ఎంత అయింది? దీనికి ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. దీనికి 5 టైమ్స్ చేస్తే 120. 120 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ స్పియర్ ఈజ్ ఆఫ్డ్ అన్నాడు, అంటే సగం అయింది అంటున్నాడు. ఓకే, దెన్ ద న్యూ వాల్యూమ్ విల్ బికేమ్ డాష్ ద ఒరిజినల్ వాల్యూమ్. ఏం లేదండి, న్యూ వాల్యూము ఒరిజినల్ వాల్యూమ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం రేడియస్ని క్యూబ్ చేస్తే మనకు సరిపోయింది కదా, 1/8. ఇది న్యూ వాల్యూమ్ 1 వచ్చింది, ఒరిజినల్గా ఉన్నటువంటి వాల్యూమ్ ఎంత? 8. ఈ రేషియోలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బిలో. యావరేజ్ వెయిట్ ఆఫ్ ఫ్రూట్స్ బాట్ అని అడిగాడు.
ఇక్కడ ఫ్రూట్స్ ఇచ్చాడండి. యాపిల్, ఆరెంజ్, పైనాపిల్, బనానా, గోవా, పియర్, పపాయ. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చాడు. వీటి యొక్క యావరేజ్ కనుక్కోమంటున్నాడు. 3, 3, 7 టోటల్గా 7 ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకేనా. టోటల్ చూడండి 67, 85, 69, 95, 71, 53, 85. మనం ఫస్ట్ ఈ చివరి నుంచి యాడ్ చేసుకుందాము. 14, 20, 29, 36, 41, 49. ఇక్కడ 49 అంటే నాకు మినిమం ఎన్నిసార్లు? 7 టైమ్స్. 7కి దగ్గరలో ఉంది ఏంటి? 75 కదా. మనం ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసుకుంటారో మీకు డైరెక్ట్గా ఆన్సర్లు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ద పర్సెంటేజ్ ఆఫ్ టీచర్ ఈజ్ 1 times 2. సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 స్టూడెంట్స్. ఇక్కడ ఒక టీచరు, 2 విద్యార్థులు ఉన్నారని చెప్తున్నాడు. ఇక్కడ 1 + 1/2 టైమ్స్ అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3:2 రేషియో. టీచర్ 3 అయితే విద్యార్థులంతా 2. ఈ విషయం చెప్తున్నాడు. 6 years ends ద రేషియో ఆఫ్ ఇజ్ ఏజ్. ఇజ్ అంటే ఎవరండి? టీచర్. టు ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ బోత్ ద స్టూడెంట్స్ అంటే 2 స్టూడెంట్స్ విల్ బి 6:5 అవుతుంది అంటున్నాడు. మీరు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ రేషియోలు ఉన్నాయి కదా, ఈ రేషియో 3x 2x. ఎన్ని సంవత్సరాల తర్వాత? 6 సంవత్సరాల తర్వాత. ఇది టీచర్ది, ఇది స్టూడెంట్స్ది. 2 స్టూడెంట్స్ వాళ్ళ యొక్క రేషియోలు ఎలా ఉన్నాయి? 3x 2x. టీచర్ 6 years తర్వాత. ఇప్పుడు స్టూడెంట్స్ ఏమవుతారు? ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ అండి. ఒక్కొక్కళ్ళకి 6 సంవత్సరాలు, ఇంకొకళ్ళకి 6 సంవత్సరాలు. అప్పుడు ఓవరాల్గా ఎన్ని సంవత్సరాల తర్వాత? 12 సంవత్సరాల తర్వాత అని రాయాలి. అప్పుడు ఎంత అవుతుందంట? 6/5. ఇప్పుడు స్టెప్ చూడండి. ఈ 5తో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేస్తే 15x 30, 12x 72. దీన్ని ఇటు తీసుకొద్దాము, దీన్ని ఇటు తీసుకెళ్దాం. 3x 42. ఎక్స్ వాల్యూ 1 4 అంటే 14. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 14. మనల్ని అడిగింది ఎవరిని? టీచర్. పర్సెంటేజ్ ఆఫ్ ద టీచర్. 14 3 ఎంత అండి? 42. 42 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers 6 and 18 24. 6:18 24. ఇఫ్ ద వన్ నెంబర్ 96 అయితే అనదర్ నెంబర్ ఎంత అంటున్నాడు. 6 ఎన్నిసార్లు అండి? 16 సార్లు. 16 ఎన్నిసార్లు? ఇక్కడ 1 టైం పోతుంది 16. రిమైనింగ్ 22 మిగులుతుంది. 22లో 1 టైం 16 పోతే ఇంకొక 64 ఉండేది. 16 4లు అంటే 114 టైమ్స్ అన్నమాట. అంటే ఇంకొక నెంబర్ ఎంత? 114. ఒక నెంబరు ఇది, ఇంకొక నెంబరు ఇది. మీరు కావాలంటే యూనిట్ డిజిట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. 6 4లు 24. 6తో దేన్ని మల్టిపుల్ చేస్తే ఇక్కడ 2 వస్తుంది. 6 2 12. ఇక్కడ కూడా 2 వచ్చింది. ఇక్కడ 6 6లు 36. యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6 4లు 24. యూనిట్ డిజిట్ 4. ఈ విధంగా యూనిట్ డిజిట్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ 2 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. పరస్పర లేదా సహప్రధాన సంఖ్యల యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉండిద్దంటే 1. ఇప్పుడు 2 3కి కామన్ ఫ్యాక్టర్ ఎంత? 1 2 1 3. రెండిట్లో కామన్గా ఉందేంటి? 1. ఓకేనా. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of the length 120 meters, 280 meters are running towards each other. 2 ట్రైన్లు ఉన్నాయంట. ఒకటి 120 మీటర్లు, ఇంకొకటి 280 మీటర్లు. 2 ఒకదాని వైపు ఒకటి వస్తున్నాయి అంట ప్యారలల్ లైన్స్లో. ఒకదాని స్పీడు 42 అయితే
ఇంకొక దాని స్పీడు 30 కిలోమీటర్లు అని చెప్తున్నాడు. ఇన్ హౌ మచ్ టైమ్ విల్ దే బీ క్లియర్ ఈచ్ అదర్ ఫ్రమ్ ద మూమెంట్ దే మీట్. వాళ్ళిద్దరు కలిసినప్పటి నుంచి ఆ వారి మధ్య దూరాన్ని ఎంత టైంలో క్లియర్ చేస్తారు అంటున్నాడు. ఓకేనా, మనల్ని అడిగింది టైము, డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత అండి? ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 400. ఇక్కడ స్పీడ్ ఎంత అండి? 72 km/h. 72 km/hని నేను మీటర్స్లోకి మారిస్తే 20 m/s. ఇక్కడ 400 మీటర్. దీంతో క్యాన్సిలేషన్ చేస్తే నాకు 20 సెకండ్స్ అనేది రైట్ ఆన్సర్. మీ అందరికి కూడా డౌట్ రావచ్చు, నేను డైరెక్ట్గా 20 మీటర్స్ ఎలా రాసానండి అని. ఇప్పుడు నాకు 18 km/h అని చెప్తే 5 m/s అని నాకు తెలుసు. ఇది డైరెక్ట్ అన్నమాట. దీన్ని 2 టైమ్స్ చేస్తే 36, దీన్ని 2 టైమ్స్ చేస్తే 72. అంటే ఓవరాల్గా ఎన్ని టైమ్స్ చేసాం? 4 సార్లు. 4 5 20 m/s. ఇది km/h అయితే ఇది m/s. ఇక్కడ 10 m/s. ఓకేనా, మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలండి. అప్పుడు మీరు ఇక్కడ డైరెక్ట్గా చేయగలుగుతారు. లేదా 400/72, 5/18 క్యాన్సిలేషన్ చేసుకోవటం 4 సార్లు, మళ్ళీ ఇక్కడ 20 రావటం. ఓకేనా, ఈ విధంగా ఒక స్టెప్ క్యాన్సిల్ అయిపోయి అంటే టైం ఎక్కువ పట్టిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద ఏరియా ఆఫ్ an equilateral triangle is 25√3, పెరిమీటర్ అడుగుతున్నాడు. అంటే పెరిమీటర్ అంటే 3 కదా. ట్రయాంగిల్ ఎలా ఉంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. దీని యొక్క ఫార్ములా ఏంటి? √3/4a² అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా యొక్క ఫార్ములా. ఇది దేనికి ఈక్వల్? 25√3. ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. a² = 100. ఈ 4 ఇటు వెళ్ళింది కదా, 25 4 100. అప్పుడు ఏ వాల్యూ అంత? 30. నాకు కావాల్సింది పెరిమీటర్ వాల్యూ 3a. 10 × 3 30. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 51 100. ఓకే, దీన్ని మనల్ని ఏమడుగుతున్నాడంటే 51 కానించి 100 వరకు, అంటే వీటి మధ్యలో ఏదైతే నెంబర్స్ ఉన్నాయో వాటి యొక్క ప్రైమ్ నెంబర్స్ని సమ్ చేయమంటున్నాడు. ఓకేనా, బేసిక్ మెథడ్ చూద్దాము. చిన్న షార్ట్ ట్రిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే 50లో ఎన్ని ఉంటాయి? 60లో ఎన్ని ఉంటాయి? 70లో ఎన్ని ఉంటాయి? 80లో ఎన్ని ఉంటాయి? 90లో ఎన్ని ఉంటాయి? 90లో 1, 80లో 2, 70లో 3, 60లో 2, 50లో 2. ఒక్కొక్కటి యావరేజ్ వాల్యూ 50 అనుకుంటున్నా. అప్పుడు ఎంత అయింది? 100. ఇక్కడ యావరేజ్ వాల్యూ 60 అనుకుంటే 120. ఇక్కడ 210. ఇక్కడ 160. ఇక్కడ నేను యావరేజ్ వాల్యూ ఇక్కడ యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ 97 అండి. ఓకే, నేనేం చేస్తాను? 100 అనుకుంటున్నా. డైరెక్ట్గా 0 అయిపోతుంది. 9 2 6 అంటే 700 కన్నా ఎక్కువ ఉండాలని నాకు ఒక క్లారిటీ వచ్చింది. మీకు ఆప్షన్లు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అంటే మీరు డిఫైన్ చేయలేకపోతున్నారు. అంటే ఈ 2 క్యాన్సిలేషన్ అయింది. ఒకవేళ ఇది కూడా 624 అనుకోండి, మీరు డైరెక్ట్గా ఈ ఆప్షన్ పెట్టేస్తారు కదా. ఈ విధంగా ఇది షార్ట్ ట్రిక్కి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒరిజినల్గా చేయాల్సింది ఎలా అంటే మనకి ఇక్కడ 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. మనం ఇక్కడ మీరు గమనించినట్లయితే యూనిట్ డిజిట్స్ అన్నీ వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. ఓకేనా, ఇంకా ఇక్కడ కూడా 0. మనకు మిగిలింది ఏముంది? ఇది, ఇది.
ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 3 + 9 12. యూనిట్ డిజిట్ ఎంత? 2. ఈ విధంగా చేసుకోవాలండి. మీరు ఇందాకటి లెక్కనే చేసుకోండి. ఈ విధంగా మీకు వాల్యూస్ యాక్యురేట్గా తెలియాలి. వీటిని సమ్ చేయాలంటే మీకు ప్రైమ్ నెంబర్స్ యాక్యురేట్గా తెలియాలి, లేదా మీరు మిస్టేక్ చేసేస్తారు. ఇది కూడా రావచ్చు మీకు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద వికెట్స్ టేకెన్ బై బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3. ద మీడియన్ అని అడుగుతున్నాడు. మీడియన్ అని అడిగినప్పుడు ఏం చేయాలి? మనం లోయెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి రాయాలి. లోయెస్ట్ వాల్యూ ఎంత? 0, 1, 2, 2. 0, 1, 2, 2, 3. నెక్స్ట్ 3 కదా ఉంది. 3, 3 3 సార్లు ఉన్నాయి. మళ్ళీ అడిగింది మీడియన్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి టోటల్? 4, 4, 4 మొత్తం 10. 10 అంటే నాకు మధ్యలో వాల్యూ ఉంటే సరిపోయింది కదా. ఈ రెండింటి మధ్యలో వాల్యూ ఎంత అండి? 3, 3కి మీడియన్ ఎంత? 3 కదా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ యాజ్ ఇన్వెస్టెడ్ 75,000 ఎట్ ద రేట్ ఆఫ్ 7.5% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 6 years. ఫైండ్ ద అమౌంట్. ఇక్కడ అడుగుతుంది అమౌంట్, ప్రిన్సిపల్ ప్లస్ ఎస్ఐ. ఈ విల్ రిసీవ్డ్ ఆఫ్టర్ 6 years. 6 years తర్వాత అతనికి ఎంత మొత్తం వస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, మనకి ఎస్ఐ అంటే ఏంటి? మన దగ్గర ప్రిన్సిపల్ ఆల్రెడీ తెలుసు ఎంత ఉంది. మనకి ఎస్ఐ తెలిస్తే సరిపోయింది కదా. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఎస్ఐ ఎంత? 7 6 42. ఇంకొక హాఫ్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేస్తే +3 అంటే 45% కావాలి. నేను దీన్ని ఏమనుకుంటున్నానంటే యావరేజ్గా 50% అని కొంచెం చేస్తా. ఓకే, అప్పుడు ఎలాగనే చూద్దాం. ఒకసారి ఆప్షన్లు చూసినట్లయితే మనకి 6 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ రాకుండా ఉండిద్దా? ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వచ్చింది. కాబట్టి వీడు డైరెక్ట్ ప్రిన్సిపల్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్. ప్రిన్సిపల్ కన్నా తక్కువ వచ్చిద్దా? రాదు. అయితే ఇది కానీ ఇది కానీ నేనేం చేస్తున్నాను? యాక్చువల్గా తీసుకోవాల్సింది 45, బట్ నేనేం చేస్తున్నాను? 50 తీసుకుంటున్నా, క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండటం కోసం. 75,000ని ఆఫ్ చేస్తే 37500. ఇది నాకు సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత? 75,000. కూడితే 12, 10, 11 ఈ వాల్యూ వచ్చింది. ఇది దేని వాల్యూ? 50% తీసుకున్నప్పుడు. దానికన్నా తక్కువగా ఉండాలి కదా, అంటే దీనికన్నా తక్కువగా ఉన్న వాల్యూ తీసుకోవాలి. ఈ వాల్యూ కాదు తీసుకోవాల్సింది, ఈ వాల్యూ. ఓకేనా? మీరు ఎగ్జామినేషన్లో ఇలాగో ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. There are 2 sections A and B in a class consisting of 36, 44 students. ఒక క్లాసులో 36 మెంబర్స్ 44 స్టూడెంట్స్ 2 సెక్షన్లుగా ఉన్నారు. అయితే ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సెక్షన్ ఏలో వీళ్ళ యొక్క వెయిట్ ఎంత అండి? 40. వీళ్ళ యొక్క వెయిట్ 35 అని చెప్తున్నాడు. అయితే క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి యావరేజ్ వెయిట్ ఒకసారి చూద్దాము. 36 × 40 + 44 × 35 డివైడెడ్ బై ఎంతమంది అండి? 70, 80 మంది. ఓకేనా? 80 మంది వచ్చారు. వీటిని 6 4 24, 12 అంటే 1440. ఇక్కడ 11 × 4 120, ఇది ఒక 140. 0 4 5 1 5 4 0 80. ఈ 0 0 క్యాన్సిల్ చేసుకోవచ్చా? నెక్స్ట్ 8 9 2 8 క్యాన్సిలేషన్ చేయండి. 8 ఎన్నిసార్లు అండి? 8 3 24. 24 పోతే ఇంక మనకి ఎంత ఉన్నట్లు? 5 58 ఉంది. 7 8 56 అంటే 7 టైమ్స్. ఇక్కడ మనకి ఎంత మిగిలిందండి? 2 మిగిలింది. 2/8 అంటే 1/4. 1/4 అంటే 25. 37.25. నేను చెప్పే కదా క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? క్వశ్చన్ ఈజీగా అనిపించిన
మీరు క్యాలిక్యులేషన్ చేయాలి. కాబట్టి ఆడ్ షిఫ్ట్ అని ఎందుకు అంటున్నాను? ఈ షిఫ్ట్ టైంని టేకెన్ చేస్తుంది. ఈజీ క్వశ్చన్ అయినా సరే తక్కువ క్వశ్చన్లో అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ స్పెండ్స్ 30% ఆఫ్ ఈజ్ ఇన్కమ్ ఆన్ పెట్రోల్పై 30% అంట. దీన్ని ఎలా రాయొచ్చు? 3/10 అని రాయొచ్చు. 1/4 ఆఫ్ రిమైనింగ్లో 1/4 ఆన్ హౌస్ రెంట్ మరియు బ్యాలెన్స్ ఆన్ ఫుడ్. మిగిలినటువంటి దాన్ని అందులో 1/4 ఎంత రెంట్కి ఫుడ్కి యూజ్ చేస్తున్నాడు. ఇఫ్ ఈ స్పెండ్స్ 300 ఆన్ పెట్రోల్పై 300 కనుక ఖర్చు చేస్తే హౌస్పై ఎంత ఖర్చు చేస్తాడు? ఇక్కడ నాకు అతని టోటల్ శాలరీ తెలియాలండి. టోటల్ శాలరీ నేనేమనుకుంటున్నానంటే 3/10 వచ్చింది, 1/4 వచ్చింది. వీటికి ఎల్సిఎం చేస్తే నాకు 40 వస్తుంది. ఓకేనా? 40 కింద డినామినేటర్లో 10, ఇదొక 4. నేను 40 తీసుకోకుండా 400 అని తీసుకుంటా. ఇందులో 3/10 అంటే ఎంతండి? 120 రూపీస్. రిమైనింగ్ ఎంత ఉన్నాయి? 280 రూపీస్ ఉన్నాయి. ఇందులో కూడా అతను ఏం చేస్తున్నాడు? 1/4 ఖర్చు చేస్తున్నాడు. 1/4 అంటే 70 రూపీస్. ఇక్కడ 120 రూపీస్ ఎంతకి ఈక్వల్ అంటున్నాడు? 300కి. 300 అయితే 70కి అయితే ఎంత అనేది చెక్ చేయాలి. 300/120 ఇంటూ 70. 0కి 0 క్యాన్సిల్. 4 3 కాబట్టి 3తో 3 క్యాన్సిల్ చేస్తున్నా. 4తో క్యాన్సిలేషన్ చేస్తే 25. 25 ఏళ్ళు ఎంత అండి? 175. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాహుల్ కెన్ డూ ఎ పేస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days వేరస్ రోహన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 30 days. రాహుల్ అనేటువంటి వ్యక్తి 20 daysలో చేస్తాడు. రోహన్ అనేటువంటి వ్యక్తి 30 daysలో చేస్తాడు. ఇద్దరూ కలిసి పని స్టార్ట్ చేశారు. వర్క్డ్ ఫర్ 6 days. వాళ్ళిద్దరూ కలిసి కూడా 6 రోజులు పనిచేశారు. అండ్ ఇన్ నెక్స్ట్ 6 days ఆఫ్ దేర్ ఎఫిషియన్సీస్. ఇక్కడ ఫుల్ ఎఫిషియన్సీతో పనిచేశారంట. తర్వాత 6 రోజులు కూడా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీలో సగంతో పనిచేశారు. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద రిమైనింగ్ వర్క్ బీ ఫినిష్డ్. రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది అంటున్నాడు. వాళ్ళు ఫుల్ ఎఫిషియన్సీతో పనిచేస్తే. ఇక్కడ ఎల్సిఎం ఎంత అండి? 60 తీసుకుంటున్నా. ఇది 3 times, ఇది 2 times. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 5. ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఫుల్ ఎఫిషియన్సీతో 6 days పనిచేశారు. 6 days అంటే 30 units కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉండిద్ది? 30 ఉండిద్ది. తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ సగం ఎఫిషియన్సీతో అంటే 2.5 into 6 days అప్పుడంత 15 యూనిట్లు వర్క్ చేసినట్లు. ఇంక రిమైనింగ్ ఎంత ఉందండి? 15 యూనిట్లు ఉంది. టోటల్ 60 యూనిట్లు, అందులో 45 యూనిట్లు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 15 యూనిట్లు చేయాలి. వాళ్ళ యొక్క ఫుల్ ఎఫిషియన్సీతో చేస్తారు 5 units. అప్పుడు ఎన్ని రోజుల్లో పని చేయిద్ది? 3 daysలో వర్క్ అయిపోతుంది. మనల్ని అడిగింది అదే కదా. రిమైనింగ్ వర్క్ ఫుల్ ఎఫిషియన్సీతో పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యిద్ది? 3 daysలో కంప్లీట్ అయ్యిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా బాగా క్యాలిక్యులేషన్ ప్రాబ్లం అండి. సరే, రెడ్ పెన్ తీసుకుందాం. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు క్రాస్ మల్టిపుల్ చేయండి. క్రాస్ మల్టిపుల్ చేస్తే sin square theta ప్లస్ 1 ప్లస్ cos theta స్క్వేర్. కింద ఏమొస్తుంది? 1 ప్లస్ cos theta sin theta. ఏ విధంగా వచ్చింది కదా. ఇది ఏ రూపంలో ఉందండి? a+b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది.
సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab 1 ఇంటూ కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా సైన్ తీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఎంత అండి 1 అయింది. ఇక్కడ కూడా 1 ఉంది. 1 ప్లస్ 1 2 ప్లస్ ఇక్కడ రిమైనింగ్గా ఉంది 2 కాస్ తీటా 1 ప్లస్ కాస్ సైన్ తీటా. ఇక్కడ 2ని కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ తీటా కిందే ఉంది 1 ప్లస్ కాస్ తీటా సైన్ తీటా. దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 సైన్ తీటా. సైన్ తీటా పైకి వెళ్తే మనకేమైంది కాసెక్ తీటా. మనకి ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ అనేది కాసెక్ తీటా. మీరు ఈ విధంగా చేయొచ్చు. లేదా మీరు ఒక వాల్యూ అనుకోండి, ఒక ట్రయాంగిల్ తీసుకోండి 3 4 5 ఈ విధంగా అనుకొని సైన్ తీటా అంటే ఏంటండి పర్పెండిక్యులర్ బై హైపాట్నస్, ఎదుటి భుజము బై కర్ణము 3/5. కింద డినామినేటర్ 1 ప్లస్ కాస్ తీటా అంటే 4/5. ఇది మనకు ఓవరాల్గా ఎంత వస్తుంది 9/5 వచ్చింది. కాబట్టి నేను డైరెక్ట్గా 9/5 రాసుకుంటున్నా. ఇక్కడ మనకి దీని వాల్యూ 9/5 వచ్చింది కదా, అంటే దీని వాల్యూ కూడా 9/5. డినామినేటర్లో సైన్ తీటా అంటే 3/5. ఈ 5కి క్యాన్సిల్, ఈ 5కి క్యాన్సిల్ అనుకుంటే 1 minute. ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయిపోయినాయి కదా, మనకి రిమైనింగ్ 3/9, ఇక్కడ 9/3. ఇది ఎన్నిసార్లు 3 టైమ్స్, ఇది ఎన్నిసార్లు 3 టైమ్స్. 1/3 ప్లస్ 3 టోటల్ 10/3. నేను దీన్ని ఇక్కడ 2 కామన్ తీసుకొని 5/3 రాయొచ్చా? రాశాను కదా. 5/3 అంటే వాల్యూ ఏంటి హైపాట్నస్ బై పర్పెండిక్యులర్, ఇదే కదా. దీన్ని ఎలా రాయొచ్చు 2 కాసెక్ తీటా. ఓకే, ఈ విధంగా 2 టైప్స్ చేయొచ్చు అండి. మీరు ఇలా వాల్యూస్ తీసుకునైనా చేయండి, లేదా క్రాస్ మల్టిపుల్ చేసి వాటి యొక్క విలువల్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 8 hours. అనదర్ పైప్ ఎంటీ ద ఫిల్డ్ ట్యాంక్ 72 hours. Both pipes opened simultaneously, then the time in hours which a tank 1/3 filled. ప్లస్ పైప్ అనేది 8 అవర్స్లో, మైనస్ పైప్ అనేది 72. ఎల్సిఎం ఎంత అండి 72. ఇక్కడ 9 టైమ్స్ అయితే ఇక్కడ 1 యూనిట్ మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్. నాకు ఓవరాల్గా ఎంత అవుతుంది, ఈ రెండు కలిసి పనిచేస్తే +8. ఓకే, టోటల్ కెపాసిటీ ఎంత 72. ఇందులో వాడేం చెప్తున్నాడు 1/3 అంటున్నాడు, అంటే 3తో డివిజిబుల్ చేయాలి. వాటి యొక్క ఎఫిషియన్సీ ఎంత 8. ఈ విధంగా 8 ఎన్నిసార్లు 9 సార్లు, 3 ఎన్నిసార్లు 3 సార్లు, అంటే ఓవరాల్గా 3 అవర్స్లో 1/3 ట్యాంకీ అనేది ఫిల్ అయ్యిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్, ఒక ఆర్టికల్ని 19.50 అమ్మినప్పుడు అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది 30% ప్రాఫిట్ వస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు 130/100. 100 అనేది కాస్ట్ ప్రైస్ అయితే 130 అనేది సెల్లింగ్ ప్రైస్. 13/10 19.5. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత 1 టైము 5 టైమ్స్. కాస్ట్ ప్రైస్ ఎంత అండి 15 రూపాయలు. అయితే అతనికి ప్రాఫిట్ రావాలంటే, అది ఎంత ప్రాఫిట్ 40% ప్రాఫిట్ రావాలంటే ఎంతకి అమ్మాలంటున్నాడు. ఓకేనా,
ఇతను ఇంక్రీజ్ చేయాల్సింది ఎంత? 15 రూపాయలు. 1% పెరగాలి. 1 పాయింట్ పెరగాలంటే 1.5 పెరిగితే చాలు. 16.5కి అమ్మితే అతనికి 140 దీని మీద 1.5 19.5 ప్లస్ 1.5 120 21 రూపీస్ కనుక అమ్మితే అతనికి 140 అయ్యిద్ది అన్నమాట. 140% ప్రాఫిట్ వచ్చినట్లు. ఓకే, మీరు దాన్ని డైరెక్ట్గా 10% ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 1.5 అనేది రైట్ ఆన్సర్ అని మీరు డైరెక్ట్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, x ప్లస్ వై 20 అంట, x ఇంటూ వై 84 అంట, అయితే x² y² వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు. మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాను ఉపయోగించి చేద్దాము. ఇక్కడ a ప్లస్ బి ఎంత అండి? 20 స్క్వేర్ అంటే 400. మనం కనుక్కోవాల్సింది ఇదే కదా, ఎక్స్ వాల్యూ. ఇక్కడ 2 ఇంటూ 84 168. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అండి? 232. ఇది మైనస్ అవుతుంది కాబట్టి. ఓకే, మనల్ని అడిగింది ఇదే కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. లేదా మీరు చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ 20కి ఇక్కడ 84కి ఈ రిలేషన్ ఏదైనా వర్కౌట్ అవుతుందా అనేది చెక్ చేసుకోవచ్చు ఫార్ములా తెలియనప్పుడు. దీన్ని సమ్ 20 అయిన దాకా చెక్ చేసుకోండి. సపోజు 4 తీసుకుంటున్నా, 21 20 కాట్లా. నెక్స్ట్ 6తో పోతుందా? 1 టైము 4. ఓకే, ఇక్కడ 20 ఈ రెండు సమ్ చేస్తే 20 అవుతుంది, మల్టిపుల్ చేసిన 84 అవుతుంది. ఇక్కడ 196, ఇక్కడ 36. ఈ రెండింటిని కలిపితే 232. ఓకేనా, ఈ విధంగానే చెక్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ప్రపోర్షన్ వాల్యూలో ఉంది. ఈ రెండు మల్టిపుల్. మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ. 0.6 ఇంటూ 0.6 ఇంటూ 1.6 ఇది ఎక్స్ వాల్యూ. 36/16. ఇక్కడ పాయింట్ పైకి వెళ్తే 0. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 100. ఇది ఎన్నిసార్లు అండి? 4 9లు 4 4లు. 9/4 అంటే ఎంత? 2.25. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 10 ఉంది. ఇది కూడా పైకి పంపిస్తే 0.225. ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సరళ కిషోర్ 24. వాళ్ళ యొక్క ప్రజెంట్ ఎవరెవరు? సరళ, కిషోర్. సమ్ ఎంత? 26 ఇయర్స్. ఇఫ్ 3 years ఎగో, 3 సంవత్సరాల క్రితం, అంటే ఇద్దరు 3 సంవత్సరాలకి వెనక్కి వెళ్తే ఓవరాల్గా ఇక్కడ సమ్ ఎంత తగ్గిద్ది? 6 years తగ్గిద్ది. అంటే ఇప్పుడు సమ్ ఎంత? 20. కిషోర్ వాజ్ 3/2 times ఆఫ్ ద యాజ్ ఓల్డ్ యాజ్ శ్యామల. ఇక్కడ శ్యామల కాదు, సరళ. ఓకే, సరళ 2 అయితే కిషోర్ 3 అంట. ఈ 5 parts దేనికి ఈక్వల్? 20కి ఈక్వల్. అంటే ఇంటూ 4 times. వీడు కిషోర్ 12 సంవత్సరాలు, ఈమె సరళ 8 సంవత్సరాలు. అయితే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సరళ ఎంత? ప్రజెంట్ అంటే 3 సంవత్సరాలు ముందులకు రావాలి. అంటే 8కి 3 కలిపితే 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ m సాటిస్ఫైయింగ్ 2 power cube 3 power cube 6 power 3 ఈక్వల్ టు 6 power m. మనకి ఇక్కడ m దగ్గరే ఉంది, 6 ఉంది. 6 power m ఈక్వల్ టు, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6ని అలాగే ఉంచండి. 6 power cube. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 6 కదా, అంటే 6 power 3. ఇక్కడ ఈ రెండు కామనే కాబట్టి ఈ రెండింటిని సమ్ చేసుకోవచ్చు. 3 + 3 ఎంత? 6. m ఈక్వల్ టు ఎంత? 6. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈజ్ 2000 బట్ ద షాప్ కీపర్ ఆఫర్డ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ 20, 15 ఆన్ ఇట్ సేల్. హౌ మచ్ డిడ్ ఈజ్ ఫైనల్లీ సేల్. అయితే డిస్కౌంట్లు ఇచ్చిన తర్వాత అతడు ఎంతకి అమ్మాడని అడుగుతున్నాడు. దీని యొక్క ఎంఆర్పి ఎంత అండి?
2000. ఇక్కడ డిస్కౌంట్లు ఇస్తున్నాడంట. 20% డిస్కౌంట్ అంటే 5 వాల్యూ ఉండేది 4 కమ్మినట్లు. 15% డిస్కౌంట్ అంటే 20 ఉండేది 17 కమ్మినట్లు. అప్పుడు ఎంఆర్పీలు ఎంత? 100. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 68. ఇది 2000 అయితే 68 వాల్యూ ఎంత అయింది? 2 zeros 2 0 క్యాన్సిల్ ఇంటూ 20 0 16 1360 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. x/40 = 18/y. ఇక్కడ మనకి ఏమైనా కామన్గా ఉన్నాయా? ఏమీ కామన్ లేవు. వైలో ఎక్కడా కామన్గా లేవు. సరే, ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం. ఒక్కొక్క దాన్ని తీసుకొని చేయటమే. ఓకే, సపోజ్ నేను ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాను. 24/40 ఎంత యాడ్ చేసినట్లు? +16. అప్పుడు ఇటు కూడా ఎంత యాడ్ అవ్వాలి? 18కి 16 యాడ్ చేస్తే ఎంత అండి? 34 రావాలి. ఇక్కడ 34 ఉందా? లేదు. సెకండ్ ఆప్షన్ 20/40 అంటే ఇంటూ 2 టైమ్స్. ఇక్కడ 18 కూడా ఇంటూ 2 టైమ్స్ చేస్తే 36 రావాలి. 36 ఉందా? లేదు. ఇప్పుడు 28/40 మనకి ఎంత యాడ్ అవుతుంది? 12 యాడ్ అవుతుంది. 18కి 12 యాడ్ చేస్తే ఎంతండి? 30 అవుతుంది. ఇది 30. ఇది కూడా కాదు. ఇప్పుడు 22/40 32/18/32 ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నాం? ఇక్కడ యాడింగ్ కాదు, ఇంటూ 2 చేయండి ఒకసారి. ఇంటూ 2 చేస్తే 44 -4 చేయండి 40. దీన్ని ఇంటూ 2 చేసి -4 చేయండి. ఇంటూ 2 చేస్తే 36 -4 చేస్తే 32 వచ్చింది కదా. 32 వచ్చింది 22 తీసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇదండి ఈరోజు అన్నటువంటి 13వ సెట్లో క్వశ్చన్స్. నాకు తెలిసైతే ఇది కొంచెం హార్డ్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ ఎవరైతే బాగా రాశారో వాళ్ళు నాకు తెలిసి క్వాలిఫై అయ్యి ఉండొచ్చు ఎగ్జామినేషన్లో. ఈ షిఫ్ట్ ఎవరు రాశారో లాస్ట్ టైము ఆ రాసిన వాళ్ళు ఈ కోర్స్ని పర్చేస్ చేస్తుంటే చెప్పండి, మేము ఈ షిఫ్ట్ అటెంప్ట్ చేసాము. నాకు తెలిసైతే ఈ షిఫ్ట్ కొంచెం టైం టేకన్ ప్రాసెస్. ఓకేనా? మరి మన నాని ఆర్ఆర్బి అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నాని క్లాసెస్ గురించి కూడా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే, మన కోర్స్ గురించి కూడా. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.